హాయ్ ఫ్రెండ్స్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రాయడం ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకి దీన్ని బట్టి మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఒక సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ 1s తర్వాత 2s తర్వాత ఇలా ఈ రకంగా మనం ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ ఆర్డర్లో. సో ఫస్ట్ ఎస్ ఆర్బిటల్ ఫిల్ అయిన తర్వాత పిఎస్, తర్వాత పిఎస్, డిపిఎస్, డిపిఎస్, ఎఫ్డిపిఎస్, ఎఫ్డిపి, ఈ రకంగా మనం సీక్వెన్స్లో ఫిల్ చేసుకుంటూ వెళ్తాం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్. సో ఎప్పుడైనా సరే మనకి ఎస్ ఆర్బిటల్ లోపల 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి. ఇన్ పి ఆర్బిటల్ 6 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి. డి ఆర్బిటల్ లోపల 10 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి. సో ఎఫ్ ఆర్బిటల్ లోపల 14 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి. సో ఇది మీరు గుర్తుంచుకుంటే దీన్ని బట్టి మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఎలా రాయాలో చూద్దాం. అటామిక్ నంబర్ 1, హైడ్రోజన్ యొక్క అటామిక్ నంబర్ 1. నెక్స్ట్ హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్. ఓకే, ఇది ఫిల్ చేద్దాం. ఫస్ట్ ఎస్ ఆర్బిటల్ లోపల ఎన్ని ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పాను? 2 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ హైడ్రోజన్ అటామిక్ నంబర్ 1 కాబట్టి we can fill 1 electron, 1s1. నెక్స్ట్ హీలియంలో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి, 1s2. లిథియం లోపల 3 ఎలక్ట్రాన్స్. 3 ఎలక్ట్రాన్స్ అంటే ఎలా రాయాలి? 1s2, 2s1. నెక్స్ట్ బెరీలియం లోపల 1s2, 2s2. అర్థమవుతుందా? ఇది 1 ఎలక్ట్రాన్. నెక్స్ట్ 1s లోపల ఇవి 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి. ఇక్కడ హీలియంలో 2 ఉంటాయి కాబట్టి 2 ఎలక్ట్రాన్స్. లిథియం 3 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి. సో 2 + 1 3 ఎలక్ట్రాన్స్. ఇవి ఎలక్ట్రాన్స్ని మనం ఇక్కడ రాస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ బెరీలియం లోపల 4 ఎలక్ట్రాన్స్. ఇవి 4 ఎలక్ట్రాన్స్, 1s2, 2s2. మనం ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫిల్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం 2 అనే రాస్తాం. నెక్స్ట్ బోరాన్. బోరాన్ లోపల మనం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి? దీని అటామిక్ నంబర్ 5. సో వీ కెన్ ఫిల్ 5 ఎలక్ట్రాన్స్. కాబట్టి 1s2, 2s2, నెక్స్ట్ 2p1. నెక్స్ట్ కార్బన్. కార్బన్ లోపల మనం 6 ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో 1s2, 2s2, 2p2. ఇప్పుడు చూడండి, 2 + 2 + 2 6 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయాయి. నెక్స్ట్ నైట్రోజన్ లోపల 7 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి కాబట్టి 1s2, 2s2. ఇక్కడికి మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయాయి? 2 + 2 4. ఇంకా మనం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి? 7 కాబట్టి ఇంకా 3 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి కాబట్టి ఇక్కడ 2p3. ఓకే, నెక్స్ట్ ఆక్సిజన్. ఫ్లోరిన్, నియాన్. ఆక్సిజన్ యొక్క అటామిక్ నంబర్ 8 కదా, మనం ఇందులో 8 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి. సో 1s2, 2s2, 2p4. ఇప్పుడు చూడండి, 2 + 2 4, 4 + 4 8. 8 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసేసాం. నెక్స్ట్ ఫ్లోరిన్ లోపల 9 ఎలక్ట్రాన్స్ కాబట్టి 1s2, 2s2, 2p5. ఓకే, నెక్స్ట్ నియాన్. 1s2, 2s2, 2p6. ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి కాబట్టి 6 + 2 8, 8 + 2 10. నెక్స్ట్ సోడియం. అన్నీ ఇలాగే ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలండి. నెక్స్ట్ సోడియం లోపల 11 ఎలక్ట్రాన్స్ కాబట్టి 1s2, 2s2,
2p6 ఇక్కడ 7 రాస్తారా? రాయొద్దు. ఎందుకంటే p ఆర్బిటాల్ లోపల 6 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫిల్ చేయాలని చెప్పాను కాబట్టి ఇక్కడ వరకు ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ సీక్వెన్స్లో మనం 3s1 1 అప్పుడు మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ అయినాయి చూడండి. 2 + 2 + 6 10 11. సో ఈ రకంగా మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ దేనికైనా ఇంతే రాస్తూ వెళ్ళాలండి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్స్ ఎలా వేయాలో దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.